హలో అందరికీ ఈరోజు నేను వెజిటేబుల్స్ పులావ్ ఎలా రెడీ చేసుకోవాలో సింపుల్గా చూపిస్తున్నాను. ముందుగా మనం అన్ని వెజిటేబుల్స్ అన్నిటిని కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఒక దాంట్లో ఆయిల్ 3 స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకొని తర్వాత దాంట్లో కొంచెం మసాలా దినుసులు లవంగం, చెక్క, సాజీరా అవన్నీ వేసుకున్న తర్వాత మళ్ళీ మనము దాంట్లో వెజిటేబుల్స్ అన్నీ మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ ఉంటాయి కదా, అవన్నీ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత 2 మినిట్స్ని వాటిని కొంచెం కలిపి అటు ఇటు కలిపి అవి ఈజీగా మగ్గడానికి మనం ఒక స్పూన్ని సాల్ట్ని కూడా వేసుకోవాలి. స్పూన్ సాల్ట్ వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ అవి మగ్గిపోతాయి. మగ్గిపోయిన తర్వాత మనం ముందుగా బఠానీస్ నానబెట్టుకున్నాం కదా, వాటిని కూడా వేసుకోవాలి. వేసుకొని అవి ఒక 2 మినిట్స్ అయిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ని కూడా దాంట్లో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ కూడా వేసుకోవాలి. రైస్కి తగ్గట్టు వాటర్ వేసుకొని ఒక 10 మినిట్స్ అలానే హై ఫ్లేమ్లో పెట్టి కలిపిన తర్వాత ఒక 5 మినిట్స్ అలా అయిన తర్వాత మనకి రెడీ అయిపోతుంది పులావ్. పులావ్లోకి ఈజీగా సింపుల్గా మనము రెడీ చేసుకోవచ్చు. దాన్ని ఒక బౌల్లోకి వేసుకొని తినాలి, అంతే.